హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మనము డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచన, పట్టుదల ఉంటే అటు జాబ్ చేస్తూనే ఇటు సైడు బిజినెస్‌లు పెట్టుకుంటూ డబ్బు సంపాదించొచ్చు. అట్లాగే కష్టపడేటటువంటి తత్వం ఉండాలి. ఊరికేనే బిజినెస్ పెట్టి దానిపైన ఫోకస్ చేయకుండా వేరే పని చేసుకుంటే ఆ బిజినెస్ దెబ్బతింటది. లాస్ అయిపోతామన్నట్టు. తెచ్చిన అప్పులు గూడా బిజినెస్ కోసము తెచ్చిన అప్పులు గూడా మనం కట్టలేని పరిస్థితిలోకి ఎళ్ళిపోతాం. అందుకనే మనము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే జాగ్రత్తగా ఆ బిజినెస్ ఏంటి? దానిపైన పూర్తిగా అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి. అట్లా అవగాహన ఉండి ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తేనే దాంట్లో ఒడిదుడుకులు మనం తట్టుకునేటటువంటి శక్తి మనకుంటది. ఆ విధంగా చేస్తే మనకు ఒకరోజు లాసొచ్చినా ఇంకొక రోజు లాభం అనేది వస్తదనమాట. సో, ఈరోజు నేను చెప్పేటటువంటి బిజినెస్ ఐడియా ఏందంటే, ఈ నాటుకోడి గుడ్లను సేల్ చేయడం అన్నమాట. అంటే మనం ప్రెజెంటు అన్ని వీడియోస్‌లో గూడా నాటుకోళ్ళ గురించి వీడియో చేస్తాం. కాకపోతే ఈరోజు స్పెషల్ ఏందంటే, ఓన్లీ గుడ్ల ద్వారా మనము ఆదాయం సంపాదించుకోవచ్చు. అయితే ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అంటే కొంతమందికి ఈ నాటుకోళ్ళు పెంచడం, పిల్లల్ని పెంచడం, వాటిని పెద్ద చేసి అమ్మడం, ఇదంతా ఒక ప్రాసెస్ అనేది కొంచెం కష్టతరంగా మారొచ్చు. అంటే వాటిని పెద్ద చేసేదాకా అవి పెరుగుతాయో, చనిపోతాయో గ్యారంటీ లేదు కాబట్టి డైరెక్ట్‌గా గుడ్లను అమ్మేస్తే మనకు అప్పటికప్పుడే ఇన్‌కమ్ వస్తదనమాట. రోజు ఒక కోడి గుడ్డు పెడతది. ఆ గుడ్డును అమ్మేసుకోవడం. అంటే ఒక కోడి అన్నది కాదు. చాలా కోళ్ళు పెట్టినటువంటి గుడ్లను ఒక 100, 200 ఇట్లా అయిన తర్వాత అమ్మేస్తే మనకు లాభం అనేది ఉంటది. సో, ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకెళ్తే ఎలా అంటే ఈ నాటుకోళ్ళ పైన అవగాహన అనేది ఉండాలి ఖచ్చితంగా. ఈ బిజినెస్ పెట్టే వాళ్ళకు. మనము జనరల్‌గా ఒక ఎకరం అయితే హాఫ్ ఎకర్ ఉన్నా సరిపోతది. అంతకన్నా కొంచెం తక్కువగా ఉన్నా సరిపోతది. ఎందుకంటే మనము పెంచేది ఓన్లీ పెట్టెలు, అలాగే కొన్ని పుంజులు. దీంట్లో చిన్న పిల్లలనేటివి ఉండవన్నమాట. అంటే మనము కోడిని పొదిగేయడం, వాటిని పిల్లలు తీయడం ఇదంతా ప్రాసెస్ ఉండదు. డైరెక్ట్ గుడ్లే మనకు అవసరం ఉన్నది గుడ్లే కాబట్టి, గుడ్ల కోసమే పెట్టెల్ని పెంచడం, అవి గుడ్లు పెట్టిన తర్వాత వాటిని సేల్ చేసుకోవడం. సో, మనం చేసే పని ఏం లేదు. మీకు కొంత ప్లేసు అంటే సుమారుగా ఒక హాఫ్ ఎకర్ గానీ, ఎకర్ గానీ ఎంత ఉన్నా పర్లేదు. ఇంటి దగ్గర కొంచెం భూమి ఉన్నా గానీ చుట్టంతా కూడా జాలేసుకోవాలి. లేకపోతే ఆహ్, గ్రీన్ గ గ్రీను గ్రీన్ మ్యాట్‌లో అలాంటివి సంబంధించిన చుట్టంతా యేసుకుంటే కోళ్ళనేటివి బయటకెళ్ళకుండా చూసుకోవాలి మనం. షెడ్ అయితే ఒక 100, 150 కోళ్ళు పట్టేంత షెడ్డేసుకోవాలి. అయితే 150 కోళ్ళల్లో మినిమమ్ ఒక 20, 30 పుంజులుండాలి. ఎందుకంటే గుడ్డు పెట్టాలంటే పుంజులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకనే నేనేమంటున్నా అంటే స్టార్టింగ్ మీ దగ్గర కోళ్ళు లేవు, షెడ్ లేదు, చుట్టంతా కూడా జాలి లేదు. ఫస్ట్ ఏం చేయాలంటే చుట్టంతా జాలి వేసుకోవాలి. తర్వాత షెడ్డేసుకోవాలి. ఏసుకున్న తర్వాత విలేజ్‌లలో మనకు మంచి మంచి లావున్నటువంటి పెట్టెలు తీసుకోవాలి. ఫస్టు మనము ఎక్కువ గుడ్లు సేల్ చేయాలనుకుంటే ఎక్కువ కోళ్ళు తీసుకోవాలి. మినిమమ్ ఒక మనము డైలీ ఒక 50 100 ఇట్లా మనం అమ్మాలనుకున్న వాళ్ళు 100 కోళ్ళు ఇట్లా తీసుకుంటే మనకేమైతదంటే అది రోజొక గుడ్డు పెడతది కాబట్టి మనకు 100 కోళ్ళు అంటే ప్రతిరోజు 100 వస్తాయనుకోవద్దు. కొన్ని కోళ్ళు పొదుగుతుంటాయి. కొన్ని కోళ్ళు గుడ్లు పెడతా ఉంటాయన్నమాట. సో, 100 కోళ్ళంటే మనకు డైలీ ఒక 60-70 మధ్యలో గుడ్లొస్తాయి. ఈ 60-70 70 గుడ్లంటే సుమారుగా మనం ఇప్పుడు మార్కెట్‌లో బ్రాయిలర్ కోడికి సంబంధించిన గుడ్డే రూ. 9-10 ఉంది. ఒక్కొక్క షాప్‌లో ఒక్కో రేట్‌కిస్తారు. కొన్ని సిటీల్లో ఇంకో రేట్‌కిస్తారు. పల్లెటూర్లలో ఇంకో రేట్ నడుస్తుంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకి నాటుకోడి గుడ్లు మాత్రము రూ. 15 మినిమమ్ రూ. 15 పోతదనమాట. మరి కొంచెం తక్కువ అంటే 13, 12 అమ్ముకోవచ్చు. విలేజ్‌లో మనకు రేట్ ఎక్కువ పెట్టరు కాబట్టి 12, 13 ఇచ్చుకోవచ్చు. అయితే సో, ఇప్పుడు చుట్టంతా జాలేసినాం. షెడ్ పెట్టుకున్నాము. విలేజ్‌లో మంచి మంచి లావుగా ఉన్నటువంటి కోళ్ళను పట్టుకొచ్చుకోవాలి. ఎందుకంటే కోడి లావుంటే మనకు గుడ్డు సైజు కూడా ఎక్కువొస్తది. సో, ఆ విధంగా కస్టమర్‌ను ఆకర్షించుకునే విధంగా ఉంటది కోడిగుడ్డు. ఈ విధంగా
మనం ఒక 50-60 కోళ్ళు తెచ్చుకున్నాం. స్టార్టింగ్ ఎందుకంటే 50 తెచ్చుకోండి. మరీ ఎక్కువ తెచ్చుకొని గుడ్లు సేల్ కాకపోతే ఇబ్బందయితది కాబట్టి 50 కోళ్ళు పెట్టెలు తీసుకోండి. ఒక 5, 6 పుంజులు తీసుకోండి. దీనికి పెద్దగా ఖర్చేమన్నా అయితదా అంటే అయితది ఖచ్చితంగా. మనకు పెట్టెలకైతే 650-700 దాకా ఉంది. పుంజులకైతే 800-900కు ఉంది విలేజ్‌లలో. సో, మనకు 50 పెట్టెలంటే సుమారుగా లెక్కేసుకోండి. ఒక 30,000 వరకు 30, 25,000, 30,000 అయితే అవుతాయి. ఈ పుంజులను కలుపుకొని 30,000 వరకైతే టోటల్‌గా అయితాయన్నమాట. ఇవి ఒక 40 30,000 ప్లస్ షెడ్‌కు ఒక 10, 15,000లో షెడ్ వచ్చేస్తది. చుట్టూ జాలి. టోటల్‌గా మీకు ఒక 60,000లో ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసినటువంటి 10 రోజుల్నే మీకు గుడ్లనేటివి పెడతా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ గుడ్డుకు వచ్చినటువంటి పెట్టెలే తెచ్చుకుంటాం కాబట్టి అవి పుంజులతోని జత కలిసి 2, 3 రోజులనే గుడ్లకొచ్చేస్తాయి. ఈ ఈ కోళ్ళనేటియి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఒక 2, 3 రోజులనే ఆల్మోస్ట్ గుడ్లు పెట్టేస్తాయి. మీకు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే గుడ్ల ద్వారా ఆదాయం అనేది వస్తుంటదన్నమాట. సో, 50 పెట్టెలంటే మీకు రోజుకు ఒక 20-30 గుడ్లొస్తాయి. 20-30 గుడ్లంటే ఒక్కొక్క కోడిగుడ్డు యావరేజ్‌గా 15 అన్నాం గదా! రూ. 13 చొప్పున పట్టుకోండి. అంటే రూ. 13 అంటే 10 కోడిగుడ్లకు 130 అంటే ఇట్లా చూసుకుంటే మనము రోజు రూ. 500 స్టార్టింగ్‌లోనే వస్తాయి. 50 పెట్టెలతోని గనక మీరు స్టార్ట్ చేసుకుంటే రోజు రూ. 500 వస్తాయి. అంటే నెలకు రూ. 15,000. ఇంకా కొంచెం మన ఈ గుడ్లు సేల్స్ అయిన తర్వాత ఇంకా మనకు ఇంకా కొన్ని ఎక్కువ గుడ్లు కావాల్సి కొంతమంది ఏం చేస్తారంటే ఈ నాటుకోడి గుడ్లను పిల్లలు తీయడానికి ఇంక్యుబేటర్‌లో పిల్లలు తీయడానికి వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. అలాంటి వాళ్ళకి కూడా మనం ఈ గుడ్లు ఆఫర్ చేయొచ్చు. తీసుకుంటారాళ్ళు. అట్లాగే విలేజ్‌లో గానీ ఇంకొంత కిరాణా షాపుల్లో స్పెషల్‌గా కొంతమంది విలేజ్‌లో ఈ ఈ గుడ్ల కన్నా కొంతమంది ఇంట్రెస్ట్ చూపుతారు ఈ నాటుకోడి గుడ్లు. అలాంటి వాళ్ళకు రెగ్యులర్‌గా సప్లై చేయొచ్చన్నమాట. మనము దీన్ని అడ్వర్టైజ్‌మెంట్ చేసుకోవాలి. మన దగ్గర నాటుకోళ్ళు నా దగ్గర రెగ్యులర్‌గా ఉంటాయనేటటువంటి విధానంలో అడ్వర్టైజ్‌మెంట్ చేసుకుంటే వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఓహ్! ఇతని దగ్గరికెళ్తే నాకు నాటుకోళ్ళు గుడ్లు దొరుకుతాయన్న ఉద్దేశంతోని మన దగ్గరికచ్చి తీసుకెళ్తారన్నమాట. మీరు రోజుకు ఒక 30 గుడ్లు అమ్ముకున్నా గానీ రూ. 500 వస్తాయి. అంటే నెలకు రూ. 15,000. అంటే అప్పటికప్పుడు మనకు రోజుకు రూ. 500 అంటే ఎవరిస్తారు చెప్పండి? ఈ రోజున డే మొత్తం పని చేస్తే కూలి పనికెళ్తే రూ. 600, రూ. 700 ఇస్తారు. మరి ఇంటి దగ్గరుండి హ్యాపీగా ఒక 60,000తోని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని ఈ నాటుకోడి గుడ్ల ద్వారా ఓన్లీ రోజుకి రూ. 500 సంపాదించడం అంటే ఇంతకన్నా మంచిది ఏదన్నా ఉంటదా? సో, ఇలాంటి బిజినెస్‌లు గనక యువత ఆలోచించి పెట్టుకుంటే మంచిగుంటదని నా ఆలోచన. ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ పిల్లలు ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రైవేట్ జాబ్స్ కూడా ఎక్కువ దొరకట్లేదు. ఎక్కడికెళ్ళినా ఈ ఫ్రెషర్ అనేది చాలా ఎక్కువుంటది. ఎందుకంటే ప్రతీది కూడా ఫ్రెషర్‌తోని అంటే మనకు టార్గెట్ అనేది ఉంటదొకటి. ఎలాంటి జాబ్ చేసినా గానీ టార్గెట్ ఉంటది. అందువల్ల ఇలాంటి జాబ్స్ మనము మంచి పౌష్టికాహారాన్ని ప్రజలకు అందజేసినట్టయితది. మనకి ఎంతో కొంత ఒక ఆదాయం వస్తది. సో, ఫ్యూచర్‌లో ఈ బ్రాయిలర్ కోడి తినడం అనేది చాలా తక్కువైతది. ఎందుకంటే ఈ నాటుకోళ్ళము కొంతమంది ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి రేట్ ఎక్కువున్నా గానీ వచ్చి తీసుకెళ్తుర్రన్నమాట. ఎందుకంటే వాటికి 40 రోజులలో ఆల్మోస్ట్ బ్రాయిలర్ కోడి పెద్దగయిపోతది. నాటుకోడి 6 నెలలు పడతది. అంటే దానికి ఈ దానా గాకుండా ఇంజెక్షన్‌ల వల్లనే అది సగం 1 కేజీ, 2 కేజీ అయిపోతది. దానా తినుడు తక్కువ, ఇంజెక్షన్‌లు అవిచ్చుడు ఎక్కువ. అవి ఇంజెక్షన్‌లు మన బాడీ మీద ఎఫెక్ట్స్ పడతాయన్నమాట. హార్మోన్స్ ఇలాంటివి చిన్న పిల్లలకు తినబెడితే తొందర ఇదైపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాబట్టి ఈ నాటుకోళ్ళు మాంసం తిన్నా, గుడ్డు తిన్నా చాలా పౌష్టికారం ఉంటది. ప్రోటీన్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది కాబట్టి, ఇలాంటి వాటికి యువత ఆలోచించి ఒక అడుగు ముందేయాలని ఉద్దేశంతోని ఈ వీడియో చేయడం జరిగింది. అట్లాగే ఇది
దీన్ని బిజినెస్ రూపంలోకి మార్చుకుంటే యువత కొంచెం డెవలప్ కావడం జరుగుతది. సో, ఇది ఈరోజు మన వీడియో. వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.